డీటెయిల్స్ సిరిపురం నుండి పెద్దవాల్తేరు వెళ్తున్నటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో డిప్యూటీ సీఎం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిప్యూటీ సీఎంని హోటల్ నుండి పికప్ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. సాయిరామ్, నేడు చూసుకుంటే ఏదైతే విశాఖలో జరగనున్నటువంటి ఏదైతే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ఉందో, ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పర్యటనకు విశాఖకు అయితే పవన్ కళ్యాణ్ నిన్న రావడం అయితే జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ హోటల్ నుంచి ఏదైతే నేవల్ కమాండ్ ఏరియాకి అయితే చేరుకున్నారో, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి కాన్వాయ్ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాన్వాయ్ వాహనాలకు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేనటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు, ఈ నేపథ్యంలో ఆయన హోటల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఏదైతే సిరిపురం సర్కిల్ ఏదైతే ఉందో, ఆ సిరిపురం కూడల్లో ఒకదానికొకటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కాన్వాయ్ వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి అయితే ఢీకొన్నటువంటి ఘటన జరిగింది. ఈ ఘటనలో వెనుక ఉన్నటువంటి వాహనం అయితే పూర్తిగా నుజ్జైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతోనే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో ఏదైతే ఆ కాన్వాయ్లో లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికప్పుడే అప్రమత్తమైనటువంటి అధికారులంతా కూడా మరొక వాహనాన్ని కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం అక్కడి నుంచి కూడా రాడిసన్ బ్లూక్ హోటల్కి వెళ్ళినటువంటి వాహనాలన్నీ కూడా మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే పికప్ చేసుకోవడానికి రానున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2 రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించినప్పుడు కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం వెనక అసలు ఏం జరిగిందనే దానిపైన అధికారులంతా కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో కూడా అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.